గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. ప్రభావతి మనోజ్ ఇద్దరు ఆ నిమ్మకాయ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే ప్రభావతి స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామీజీ దగ్గర ఇంకొక నిమ్మకాయ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడుతుంది. అప్పుడే బాలు కూడా వస్తాడు. వచ్చిన తర్వాత మీనా ఇంకొక నిమ్మకాయ ఎక్కడదండి అనేసి అడుగుతుంది. అప్పుడు ప్రభావతి నేనే తీసుకొచ్చాను, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి పెట్టాను అక్కడ అనేసి అంటుంది. తర్వాత మనోజ్ అలాగే ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటారు, ఈ నగల విషయం ఎక్కడ బయటపడుతుంది అనేసి. తర్వాత బాలు మీనా వాళ్ళ రూమ్కి వెళ్ళిన తర్వాత మీనా అడుగుతుంది, ఇంకొక నిమ్మకాయ అత్తయ్య ఎక్కడ తెచ్చారండి అనేసి అడుగుతుంది. అప్పుడు బాలు ఇంకెక్కడ తెచ్చారు, వేరే స్వామీజీని కలిసి అక్కడ తన దగ్గర ఇంకొక నిమ్మకాయ తీసుకొచ్చారు, వాళ్ళే నగలు తీశారని నాకు తెలుసు, ఎలాగైనా వాళ్ళని బయటపడేలా చేస్తాననేసి అంటాడు. అనేసి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత బాలు మనోజ్ని ఎలాగైనా ఈరోజు ఆట పట్టిస్తాను వాడికి అనేసి అంటాడు. మనోజ్ రోహిణి పడుకున్న తర్వాత మనోజ్కి సడన్గా మేలుకు వస్తుంది. వచ్చిన తర్వాత అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అప్పుడు నగల గురించి ఆలోచిస్తాడు, ఈ నగల విషయం బయటపడితే ఇంకేమైనా ఉందా అనేసి మనోజ్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే బాలు వచ్చి డోర్ కొడతాడు. ఒక 2-3 సార్లు కొట్టిన తర్వాత మనోజ్ నా భ్రమ ఏమేమో అనేసి అనుకుంటాడు. అప్పుడు బాలు ఇంకొకసారి కొట్టేసరికి మనోజ్ వచ్చి డోర్ తీస్తాడు. డోర్ తీసి ఎవరు లేరులే, డోర్ వేయడం ఎందుకనేసి అలాగే పడుకుంటాడు. అప్పుడు బాలు వచ్చి మనోజ్ మీద నిమ్మకాయ విసురుతాడు. ఆ నిమ్మకాయ వచ్చి మనోజ్ మీద పడి తన తల దగ్గరికి వస్తుంది. అమ్మో నిమ్మకాయన అనేసి మనోజ్ టెన్షన్ పడతాడు. ఆ నిమ్మకాయ వెళ్తుంటే మనోజ్ వెళ్తాడు. అప్పుడు నిమ్మకాయ వదలనురా నిన్ను వదలను అనేసరికి భయపడి టెన్షన్తో తన బెడ్రూమ్లోకి వచ్చి పడుకుంటాడు. పడుకొని వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాడు. అమ్మ నువ్వు ఎక్కడున్నావంటే హాల్లో ఉన్నాననేసి ప్రభావతి అంటుంది. మనోజ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మ ఈ నిమ్మకాయని ఎలాగైనా మనం బయట వేయాలమ్మా, పాతి పెడదామా అమ్మ అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి వద్దంటుంది. అయితే పడేద్దామమ్మా అనేసి మనోజ్ అంటాడు. సరేలే పడేద్దాం అనేసి ఇద్దరు దేవుడి గుడి దగ్గర, ఇంట్లో ఉన్న దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. నిమ్మకాయలు తీసుకొని బయటకు డోర్ దగ్గరికి వెళ్ళేసరికి సత్యం అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ లైట్ వేస్తారు. వేసేసరికి లైట్ ఎందుకు వేసావురా మనోజ్ అనేసి ప్రభావతి అంటుంది. అప్పుడు మనోజ్ నేనే లేదమ్మా అనేసి అంటాడు. అప్పుడు సత్యం నేనే వేశాను ప్రభావతి అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి సత్యం ఇంట్లో వాళ్ళందరిని చూసి షాక్ అయిపోతుంది. అప్పుడు బాలు చెప్పాను కదా నాన్న, వీళ్ళే నగలు తీశారని చెప్పాను కదా నాన్న, నా మీనా నగలు తీసుకున్నాడు నాన్న వీడు అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి మేమెందుకు తీసాంరా అనేసి అంటుంది. అప్పుడు సత్యం నువ్వు మాట్లాడకు, నీకు మాట్లాడే అర్హత లేదు అనేసి అంటాడు. అప్పుడు బాలు నాన్న మీరే అడగండి వాడిని, వాడే నగలు తీశాడు, నా భార్య నగలు తీసి అమ్ముకున్నాడు నాన్న అనేసి అంటాడు. అప్పుడు సత్యం మనోజ్ని చెప్తావా చెప్పవారా అనేసి కొడతాడు. అప్పుడు బాలు వీడిలా అయితే చెప్పడు నాన్న, ఒక దెబ్బ వేద్దామని చెంపమించేయబోతుంటే మనోజ్ నేనే తీశానంటాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ప్రభావతి కూడా వీడి నిజం చెప్పేశాడు అనేసి షాక్ అవుతుంది. అప్పుడు నా నగలు ఎందుకు తీశారనేసి మీనా అంటుంది. చూసావా రోహిణి, మీ ఆయన నగలు తీశాడంట, ఇప్పుడు మాట్లాడు అనేసి అంటుంది. అప్పుడు రోహిణి సైలెంట్గా అలాగే ఉండిపోతుంది. ప్రభావతి ఏం మాట్లాడుతున్నావు మీనా అనేసరికి సత్యం నువ్వు మాట్లాడకు, నీ దగ్గరికి తర్వాత వస్తాను, ఫస్ట్ మనోజ్ దగ్గరికి వెళ్ళి మనోజ్ సంగతి చెప్తాను అనేసి అని అడుగుతాడు. ఎందుకు తీసావు మనోజ్ అనేసి అడుగుతాడు. అప్పుడు మనోజ్ నాకు అక్కడ సోఫా సెట్లు ఒక అబ్బాయి ఇద్దరు వచ్చి నన్ను దొంగతనంగా నా డబ్బులన్నీ లాక్కొని వెళ్ళిపోయారు, మళ్ళీ నేను ఒక సేటుకు డబ్బులు కట్టేది ఉంది, ఆ డబ్బులు కట్టడం కోసం మా అమ్మ దగ్గరికి వచ్చి డబ్బులు ఇవ్వమంటే అమ్మ మీనా నగలు ఇస్తే మీనా నగలు తీసుకొని షాప్కి వెళ్తే అక్కడ సగం అమౌంట్ ఇస్తా అన్నారు, మొత్తం మీనా నగలు అమ్మితే మొత్తం 4 లక్షలు ఇస్తానన్నారు. అయితే నేను మొత్తం